హలో ఆల్, ఈరోజు అయితే మనం చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ వంకాయ టవా ఫ్రై, ఈ బ్లాక్ వంకాయ టవా ఫ్రై అనేది ఎలా చేయాలో సింపుల్ వేలో చూసేద్దాం. ఓన్లీ ఒక 2 minutes ప్రాసెస్ అంతే ఇది. సో మీరు పప్పులోకి కానీ చాలా కర్రీస్లోకి కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకండి లేట్, ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసేద్దాం. సో మనమైతే ఆ వంకాయలని ఇలా రౌండ్ రౌండ్ షేప్లో క్లీన్గా ఈ సైజులో మనమైతే కట్ చేసుకోవాలి. మనకు ఎన్ని కావాలో అన్ని, ఎన్ని కావాలంటే ఆ వంకాయలో ఎన్ని వస్తాయో అని అనమాట. సో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. సో ఎక్కువసేపు ఇలా బయట పెట్టకండి, బికాజ్ అవి బ్లాక్గా టర్న్ అయిపోతూ ఉంటాయి. ఇదేంటంటే ఒక తర దూదిలా ఉంటుంది అనమాట, అది ఎందుకో మేము మరి. సో ఇప్పుడు దీన్ని మనమైతే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నేనైతే 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. 1 స్పూన్ అంటే 1.5, ఇంకో 1/2 స్పూన్ కారం పొడి వేసాను. సో నెక్స్ట్ సో మనకు సాల్ట్ వచ్చేసి 1/2 స్పూన్ అయితే మనకు సరిపోదు, లేదంటే ఉప్పు అయిపోద్ది. 1/2 స్పూన్ కూడా అవసరం లేదు, లైట్గా. ఓకే, నెక్స్ట్ మనమైతే ఇందులోకి ఆయిల్ వేద్దాం. కాస్త అన్నిటికీ పట్టాలి కదా, సో మనం వాటర్ వేయం కాబట్టి కాస్త ఆయిల్ కూడా 1/2 స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను, సో మంచి ఘాటుగా ఉండటానికి. ఇంకో 1/2 స్పూన్ వచ్చేసి ఇది ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇవి రెండు బాగా మిక్స్ చేయాలి. మీరు స్పూన్తో అలా మిక్స్ చేసేకపోతే మనకు పర్ఫెక్ట్గా రాదనమాట. సో నేను అందుకే చేత్తోనే బాగా మిక్సింగ్ చేసేసి ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఎక్స్ట్రా. సో మంచిగా మిక్స్ చేసేద్దాం. కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా రౌండ్గా. సో ఈ బ్రింజల్స్ అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకుందాం మనం. సో ఒక్కొక్క బ్రింజల్ని బాగా పట్టించాలి ప్రతి దానికి కూడా. సో ఈ మసాలాని అయితే మనం ఇలా మంచిగా పట్టించేసాము. ఇలా పట్టించాక ఇది మంచిగా ఈ వంకాయకి పట్టాలి కదా. సో ఒక 10 to 15 minutes అయితే ఇలాగే వదిలేసి మళ్ళీ మనం టవా ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఒక 10 to 15 minutes ఒక ప్లేట్ క్లోజ్ చేసి వదిలేస్తున్నాను. సో కాస్త వేగ మనం ఇలా తిప్పుకుందాం స్లోగా. యామి 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 యామి. దీన్ని మనం బీన్స్ కర్రీ చేసాం. దీన్ని వంచారంటారు. దిస్ ఈజ్ బీన్స్ అండ్ దాల్ మనం పేస్ట్ చేసేసాం. నెక్స్ట్ దిస్ ఈజ్ సాంబార్ బీన్, అదే వంచారని చెప్పాం కదా, అది అక్కడ రైస్ అవుతుంది. నైట్కి ముద్ద చేస్తాం గాయస్. దిస్ ఈజ్ మై న్యూ ఇయర్ స్పెషల్. సో ఫైనల్గా ఈ వంకాయ ఫ్రై అయితే ఇలా ఉంది. టేస్ట్ చేసి అయితే నేను చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ నవ్య.